ఎన్టీఆర్ దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దయింది. భద్రతా కారణాలతో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను రద్దు చేశారు నిర్వాహకులు. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ నిరుత్సాహానికి లోనయ్యారు. 2 తెలుగు రాష్ట్రాల నుంచి ఎన్టీఆర్ అభిమానులు భారీగా తరలివచ్చారు. అభిమానుల అత్యుత్సాహంతో నోవాటెల్ హోటల్ పాక్షికంగా ధ్వంసమైంది. కాసేపట్లో ఫ్యాన్స్ ను ఉద్దేశించి పత్రికా ప్రకటన చేయనున్నారు ఎన్టీఆర్. చాలా మంచి కూర్చున్నారు. ఎన్టీఆర్ దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దయింది. భద్రతా కారణాలతో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను రద్దు చేశారు నిర్వాహకులు. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ నిరుత్సాహానికి లోనయ్యారు. 2 తెలుగు రాష్ట్రాల నుంచి ఎన్టీఆర్ అభిమానులు భారీగా తరలివచ్చారు. అభిమానుల అత్యుత్సాహంతో నోవాటెల్ హోటల్ పాక్షికంగా ధ్వంసమైంది. కాసేపట్లో ఫ్యాన్స్ ను ఉద్దేశించి పత్రికా ప్రకటన చేయనున్నారు ఎన్టీఆర్. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి పని అందిస్తారు. పని సంతోష్, దేవర అనేటువంటి చిత్రం త్వరలో రిలీజ్ కాబోతోంది. అయితే ఈ సినిమాకి సంబంధించి మన దగ్గర అంటే హైదరాబాద్ లో మొట్టమొదటి ఈవెంట్ ఇదే జరుగుతా ఉంది. అయితే ఈ ఈవెంట్ కూడా అంటే మొత్తం అభిమానులందరినీ కూడా ఇక్కడికి తీసుకురావాలి అని అనుకున్నారో ఏమో తెలియదు, కానీ కేవలం ఒక 5 నుంచి 6 వేలు మాత్రం కెపాసిటీ ఉన్నటువంటి నోవాటెల్ ప్రాంతంలో దాదాపు ఒక దానికి ట్రిపుల్ కెపాసిటీ పాస్లు ఇవ్వడం జరిగింది. సో మొత్తం అభిమానులందరూ కూడా విపరీతంగా రావడం జరిగింది. సో దీనివల్ల ఏమైందంటే అక్కడ ఒక స్టాంపేడ్ లాగా జరిగింది. పోలీసులు లాఠీ చార్జ్ కూడా చేయడం జరిగింది. అయితే అక్కడ నోవాటెల్ కూడా పాక్షికంగా నోవాటెల్ ఆస్తులు కూడా ధ్వంసం అయ్యాయి. సో దీంతో నోవాటెల్ ప్రతినిధులు దీన్ని ఆపేయాలని మేము ఫర్దర్ గా మీకు పర్మిషన్ ఇవ్వము అని చెప్పేసి ఎవరైతే ఈవెంట్ ఆర్గనైజ్ చేస్తున్నారో వాళ్ళకి చెప్పడం జరిగింది. అట్లీస్ట్ హీరో జూనియర్ ఎన్టీఆర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఫ్యాన్స్ ఉద్దేశించి మాట్లాడే ఒక 5 నిమిషాలు మాట్లాడతారు. ఆ వరకు అయినా మాకు అవకాశం కల్పించండి అని చెప్పేసి నిర్వాహకులు కూడా చాలా రిక్వెస్ట్ చేయడం జరిగింది. బట్ ఇప్పుడు మనకి తెలుస్తున్న తాజా సమాచారం ప్రకారం తెలుస్తుంది ఏంటంటే మొత్తం ఈవెంట్ నే రద్దు చేయడం జరిగింది అన్నట్టు మనకు తెలుస్తా ఉంది. అభిమానులందరినీ కూడా అక్కడ నుంచి వెనక్కి పంపించేస్తా ఉన్నారు. ఈ ప్రాసెస్ ఆల్మోస్ట్ 2 అవర్స్ నుంచి జరుగుతా ఉంది సంతోష్. 2 అవర్స్ నుంచి పంపించినా కూడా ఇంకా కూడా అక్కడ విపరీతమైన మాబ్ ఉంది. విపరీతమైనటువంటి ఎన్టీఆర్ ఫ్యాన్స్ వేచి ఉన్నారు. తమ ఫేవరెట్ హీరో మాటల కోసం తమ ఫేవరెట్ హీరో సినిమా విశేషాలు తెలుసుకోవడం కోసం వేచి ఉన్నారు. బట్ అందరి ఆశల్ని కూడా నిరాశకు గురి చేస్తూ ఈ ఈవెంట్ రద్దు అయినట్టుగా వాళ్ళు ప్రకటించారు. సంతోష్. రైట్ పని, థ్యాంక్ యూ.